నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాడి కీర్తి. ఎట్లున్నంత మంచిగా. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. ఫైనల్లీ అందరికీ ఫేవరెట్ అండ్ స్పెషల్గా నా ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి వచ్చేసింది. అండ్ చిన్నపిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఇది అండ్ ఈగర్గా వెయిట్ చేసే ఫెస్టివల్ కూడా వినాయక చవితి కదా. సో ఫైనల్లీ వినాయక చవితి అయితే వచ్చేసింది. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ 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 వినాయక చవితి అండ్ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మా ఇంట్లో మేము వినాయకుడిని పెట్టుకోబోతున్నాం. మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి, మేము వినాయకుడికి ఏమేమి నైవేద్యాలు చేస్తున్నాము, నేను ఇంట్లో ఏమేమి చేస్తున్నా అనేసి ఈ ఒక పర్టికులర్ వీడియో యాజ్ యూజువల్ మా ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఆచారం కదా. సో అందుకనే వీడియో తీస్తున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. అండ్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, let's get started. సో అలా ఫైనల్గా నేనైతే దీన్ని ఏమంటారు, పాయసం అంటారు కదా, చిట్మేల సంథింగ్ ఏదో అంటారంట. నేను అది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇట్స్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అంతా అవ్వడానికి. సో అది చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టడానికి కూడా చాలా టైం టేకింగ్ కదా. సో అందుకనే ముందు చేసుకుంటున్నాం అనమాట మార్నింగ్. యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ మార్నింగే వినాయకుని పెడతాం, బట్ ఈసారి ఈవినింగ్ పెట్టాలి అనుకున్నాం. ముందు అంతా పాసిబుల్ అవ్వలేక ఈవినింగ్ పెట్టాలి అనుకున్నాం. మళ్ళీ తర్వాత మాకు వేరే మా పిన్ని చెప్పింది అనమాట, 5 లోపే పెట్టేసేయాలి వినాయకుడిని అని చెప్పి. సో దట్ అంతా ఫాస్ట్ హంగామా అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో అంతా హడావిడి అయిపోయింది అనమాట. అండ్ మీరు మార్నింగ్ పెట్టారా వినాయకుడిని, లేదంటే ఈవినింగ్ పెట్టారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమంది మార్నింగ్ పెట్టుకుంటారు, కొంతమంది ఈవినింగ్ పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం ఇంకా. సో ఇక్కడైతే నేను స్వీట్ చేయడానికి పాయసం చేయడానికి అది పిండితో నేను ప్రిపేర్ చేస్తున్నా అనమాట. వినాయకునికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అంట పాయసం. డెఫినెట్గా ఈరోజు వినాయకుని దగ్గర మనం పులిహోర, శనగలు, పాయసం, దద్దోజనం అండ్ ఇంకేంటివి పెట్టేవాళ్ళు, వడలు పెడతారు, కుడుములు అండ్ మోతిచూర్ లడ్డు ఇవన్నీ చేసి పెడతారు కదా. సో మేము ఈరోజు ప్రిపేర్ చేస్తున్న ఐటమ్స్ ఏంటివి అంటే పాయసం, పులిహోర అండ్ కుడుములు చేయలేదు, బట్ పరమాన్నం అనుకుంటా చేసింది. సో అలా కొన్ని ఐటమ్స్ అండ్ ఇంకా ఫ్రూట్స్ అలా చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టేసామన్నమాట ఈరోజు. సో చూసారా, ఫస్ట్ పిండితో అలా చేసిన తర్వాత మళ్ళీ అవి పొడి పిండిలో ఆరబెట్టాలంట. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నా. సో నా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. అలా మళ్ళీ పిండిలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనం పాయసం ప్రిపేర్ చేయాలంట, లేకపోతే అవి మొత్తం ఇట్లా అతుక్కొని అంత కరెక్ట్గా రాదు. సో అలా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వినాయకుని దగ్గర డెకరేషన్ అనమాట. ఇది లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసాం మేము. యాక్చువల్గా మేము ఇంత డెకరేషన్ చేయాలి అని అసలు ప్లానింగే లేకుండా లాస్ట్ మూమెంట్లో అంతా అలా అయిపోయింది. బట్ చాలా బ్యూటిఫుల్గా, చాలా యూనిక్గా, చాలా
క్యూట్గా అనిపించింది. చిన్నగా మాకున్న దాంట్లోనే మేము అంత చక్కగా డెకరేషన్ చేసుకొని మా బుజ్జి వినాయకుడిని మేము పెట్టుకున్నాం అనమాట. ఆ డెకరేషన్ అంటే ఎప్పటి నుంచో చేస్తే అలవాటు ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో మేము అలా డెకరేషన్ చేసుకొని వినాయకుడిని పెట్టుకున్నాము. ఇంతకుముందు ఏ ఫెస్టివల్స్ అయినా మేము అంత డెకరేషన్ చేసుకునే వాళ్ళం కాదు. సో ఫస్ట్ టైం డెకరేషన్ చేస్తున్నాం. కొంచెం ఏమంటారు, టఫ్గా అనిపించింది అదంతా ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఎప్పుడో లైఫ్లో ఒక్కసారి ఇయర్లీ ఒకసారి కదా, పర్లేదు అనుకుంటా. సో అలా నేను మా అన్నయ్య మా నాన్న ముగ్గురం కలిసి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం. సో ఫైనల్లీ డెకరేషన్ డన్ అనమాట. ఫైనల్గా వినాయకునికి డెకరేషన్ అయిపోయింది. ఎన్నో కింద మీద పడి ఫైనల్గా డెకరేషన్ కంప్లీట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ వచ్చేసి వినాయకుడిని పెట్టడానికి అంత రెడీ చేస్తుంది అనమాట. టేబుల్ వేసి దానిపైన పీట పెట్టి ముగ్గేసి చేస్తారు కదా, సో అదంతా ప్రాసెస్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు మా డెకరేషన్ ఎలా అనిపించింది? బాగుందా? ఎలా ఉంది? సింపుల్గా ఉంది కదా, నాకైతే సింపుల్గా ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అయినాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద పూజ. యాక్చువల్గా ఈ వీడియో వినాయక చవితి నెక్స్ట్ డేనే అప్లోడ్ చేయాలి. బట్ నాకు పాసిబుల్ అవ్వలేక, ఎడిటింగ్కి టైం లేక కొంచెం లేట్ అయింది. ఐఎమ్ సో సారీ. అండ్ ఫైనల్లీ ఎప్పుడైపోయింది నా సెలబ్రేషన్స్ మీ అందరితో ఎప్పుడైనా నేను షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను కాబట్టి అలా ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిటింగ్కి లేట్ అయిపోయింది. ఫైనల్లీ మా బుజ్జి గణపయ్య ఈజ్ హియర్. మేము మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేస్తాము ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలా చిన్ని బుజ్జి గణపయ్య మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇంట్లోనే నిమజ్జనం చేస్తాం కాబట్టి మళ్ళీ అదే వాటర్ మళ్ళీ మేము ప్లాంట్స్కి వేస్తాం కదా, సో అలా ప్లాస్టిక్ కలర్స్ అదంతా మంచిగా ఉండదు అని చెప్పేసి జస్ట్ మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేస్తాం. అండ్ మీరందరు కూడా మట్టి వినాయకుని తెచ్చుకున్నారా, లేదంటే ఫుల్ డెకరేషన్తో ఫుల్ కలర్ఫుల్గా ఉండే వినాయకుని తెచ్చుకున్నారా? కామెంట్ చేయండి. కొంతమంది మట్టి వినాయకుని తెచ్చుకొని ఇంట్లో కూడా వాళ్ళ ఓన్ క్రియేటివ్తో రెడీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ హిడెన్ టాలెంట్ అనుకోవచ్చు. సో అలా ఫైనల్లీ మా బుజ్జి గణపయ్యని మేము అక్కడ పెట్టేసి మేము పూజ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఇన్ కేస్ అక్కడక్కడ ఏదైనా బై మిస్టేక్ అయితే ఎవరు తప్పుగా తీసుకోవద్దు. డెఫినెట్గా మనుషులు అన్నప్పుడు తప్పులు చేస్తారు. సో ఏదైనా బై మిస్టేక్లోనే చేస్తాం తప్ప కావాలని ఎవరు చేయరు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా వినాయకుడికి గరక ఇంపార్టెంట్ కదా, గడ్డి గరక అంటారు కదా, అది ఇంపార్టెంట్. అది చాలా ఇష్టం అంట వినాయకుడికి. సో నాకు ఎందుకో దాంతో ఒక దండలాగా చేయాలి అనిపించింది. సో ఇక్కడ కూర్చొని నేను అంత దండ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ వినాయకునికి పత్రి పెట్టేసి దండ వేసేసి మా నాన్న దీపం ముట్టిస్తున్నారు వినాయకుడి దగ్గర. సో ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ వినాయక చతుర్థి రోజు ఎవ్వరు చందమామ చూడొద్దు అంటారు కదా. నేనైతే లిటరలీ ఈ వినాయక చవితికి అసలు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేను. నాకు ఎందుకో ప్రతి ఇయర్ బయటికి అడుగు పెట్టగానే ఫస్ట్ చందమామనే కనిపిస్తాడు. సో అందుకని ఇయర్ ఆ భయంతో బయటికే వెళ్ళలే అసలు. సో చూసారా ఫైనల్లీ మా బుజ్జి గణపయ్య డెకరేషన్ పూజ అంతా ఇలా అవుతుంది. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి వినాయకుని సంబంధించిన నామాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుతుంటే మేము పూలేసి మొక్కుకుంటున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ వినాయకుని కథ అలా ప్రసాదం అంతా ప్రిపేర్ చేసి వినాయకుని దగ్గర నైవేద్యం పెట్టేసి మేము వినాయకుని చరిత్ర వింటున్నాము. కొంతమంది పంతులు పిలుచుకుంటారు, కొంతమంది పాసిబుల్ అవ్వలేని వాళ్ళు ఇప్పుడు
ఆబ్వియస్గా టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము అలా టీవీలో కనెక్ట్ చేసేసుకొని యూట్యూబ్లోనే అలా చరిత్ర వింటూ పూజ చేసుకుంటున్నాం అన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. మేము 3 డేస్కే నిమజ్జనం చేసేసాము. నేను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై మై బెస్ట్. యా. సో అలా ఎంత హడావిడిగా చేసినా, ఎంత హంగామా చేసినా ఫైనల్గా పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ యా, మేము కూడా నైవేద్యాలు తినేసాము. చాలా టేస్టీగా అయ్యాయి అన్నమాట. అండ్ ఇలా 3 డేస్ ఇంకా మా ఇంట్లో పూజ చేసుకొని 3rd డే రోజు నిమజ్జనం చేసేసాము. సో ఇదంతా మా బయట డెకరేషన్, హాల్లో డెకరేషన్ అండ్ వినాయకుడి దగ్గర డెకరేషన్. ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, ఇది ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా అనిపించిందో మీ అందరికీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మీ ముందుకు రాబోతున్నాను. అండ్ ప్లీజ్ అండ్ ఫ్యూచర్లో ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో నాకు కొంచెం సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ నేను ఆ వీడియోస్ చేస్తాను. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో యా, అదనమాట. అండ్ మీ అందరికి కూడా ఆ గణేష్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, మీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారా లేదా, ఆర్ ఎల్స్ ఎలా అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ 11 days ఏ గల్లీలో చూసినా ఫుల్ సందడిగా ఉంటుంది. సో yeah, that's it for the video, and please do like, share, comment and subscribe to our channel Rowdy Kirti.